శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. స్వాధ్యాయం కార్యక్రమంలో ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనం నుంచి పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం. ఆ పంచతత్వ వివేకంలో మొదటిదైన ఈశ్వరతత్వాన్ని పఠించుకున్నాం. ఇప్పుడు రెండవ అంశమైన జీవతత్వాన్ని పఠించుకుంటున్నాం. జీవతత్వంలో కొంతవరకు పట్టించుకున్నాం. అది ఎంతవరకు అంటే మనస్సు అనే దాని గురించి స్టడీ చేయడం అనే విషయానికి వస్తున్నాం. మొదటేమో అంతఃకరణ అనేది ఒక మనుషుల్లో మాత్రమే ఉంటుంది. 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే ఉంటుంది కాబట్టి జీవతత్వం అంటే మనిషి తత్వాన్ని తెలుసుకోవడం కింద తీసుకోవచ్చు. మనిషి అంటే ఎవరు అంటే మనస్సు ఉన్నవాడు మనిషి. మనస్సు అంటే ఆలోచన శక్తి. సో ఆలోచన శక్తి మనిషి అంటే ఒక ఆలోచన శక్తి మారుతుంది. ఒకసారి ఒక ఆలోచన, ఇంకోసారి ఇంకో ఆలోచన, అట్లా ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. ఈ మారిపోతున్న ఆలోచనకి మధ్యలో వస్తున్న గ్యాప్ని గమనిస్తున్న చేతనా శక్తి ఏదో లోపల ఉంది. ఆలోచన కూడా ఒక శక్తేను. ఈ శక్తి అంటే జడం. అది జడానికి ఈ జడశక్తి అయిన జడమైన ఆలోచన శక్తికి లోపల గమనిస్తున్న చేతనాత్మకుడు అనేవాడు ఉన్నాడు. అతనే మానవుడు అని చెప్పవలను అనేదాకా చదువుకున్నాము. ఇంకా మనసు గురించి కొంత ఇంకా విచారణ కొనసాగుతుంది. శ్రీ గురుభ్యో నమః. మనస్సునకు ప్రజ్ఞ అను నామము ఉపనిషత్తులచే వాడబడినది. ప్రజ్ఞ అనగా శక్తి అనియే అర్థము. ఈ ప్రజ్ఞ 1 అంతఃప్రజ్ఞ, 2 బహిప్రజ్ఞ, 3 ఉభయతః ప్రజ్ఞ, 4 ప్రజ్ఞాన ఘనము అని మాండూక్యోపనిషత్తు 4 విధములుగా చెప్పినది. అందు అంతఃప్రజ్ఞ సూక్ష్మాకారము, బహిప్రజ్ఞ స్థూలాకారము. ఒక చిత్రలేఖనము చేయదలిచిన వాడు ప్రథమమున అంతఃప్రదేశముననే ఆ చిత్రము యొక్క సంపూర్ణాకారమును తయారు చేసుకొనును. తన లోపల ఏర్పడిన ఆ ఆకారమునే అంతఃప్రజ్ఞ అందురు. దీని ప్రకారమే బయట చిత్రము తయారు చేయబడును. బయట కార్యరూపము దాల్చిన ఈ ప్రజ్ఞ బహిప్రజ్ఞ. లోపల అంతఃప్రజ్ఞలో సంకల్పించిన ఆకారములో లోపములు ఉన్న ఎడల బయట కార్యములో కూడా ఆ లోపములే కలుగును. లోపల నిర్దుష్టముగానున్న బయట కూడా అట్లే ఉండును. బయట తాను చేయు ప్రతి పని, తాను అనుభవించు ప్రతి అనుభవము లోపల సంకల్పానుసారమే. ఒక సినిమా చూచుటకు 10 వెళ్ళినప్పుడు అచట జరుగుచున్న కథ అందరికీ ఒకటే అయినను, ఒకరు దానిలోని సంగీతమును, ఒకరు నృత్యమును, ఒకరు కథయందరి లోపాలోపములను, ఒకరు హాస్యరసమును, ఇట్లా అందరూ తలొక భాగమును విశేషముగా గ్రహించి పోవుచున్నారు. వారి వారి అనుభవానుసారమే దానిని విమర్శించుచున్నారు. ఆయా ఫలములనే పొందుచున్నారు. ఒక అమృతతుల్యముగు విందు జరుగుచుండగా అచట ఆహ్వానింపబడి వెళ్ళిన వారందరూ ఆనందించుచుండగా ఒకరు యజమాని యందు గల అసూయ చేత దానిని చాలా వికటముగా వర్ణించును. దానిని చూచి చాలా బాధపడును. అనగా మనము ఎచ్చటకు వెళ్ళినను, ఏమి చూచినను, ఏమి అనుభవించినను మన సంకల్పానుసారమే వారిని సృష్టించుకొని అట్లే అనుభవించుచున్నాము. కానీ ఎదుటగల పదార్థము యొక్క యథార్థానుభవము పొందజాలము. దీనినే జీవ సృష్టి లేక మనోమయ సృష్టి అని విద్యారణ్యులు పంచదశి యందు వర్ణించి ఉన్నారు. అనగా మన జీవితమంతయు మనోమయ పదార్థానుభవమునే చేయుచున్నాము, కానీ యథార్థమును గుర్తించలేకుండా ఉన్నాము. లోపల ఎట్టి సూక్ష్మాకార సంకల్పము గలదో దానినే బహిప్రజ్ఞతో అనుభవించుచున్నాము. అంతఃప్రజ్ఞ యొక్క లక్షణము స్వప్నమునందు స్పష్టముగా గోచరించును. కనుకనే మాండూక్యమునందు స్వప్నస్థానమందు అంతఃప్రజ్ఞ చెప్పి ఉన్నారు. అచట బాహ్య పదార్థములేవియూ లేకనే తనకొక శరీరము, దృశ్య పదార్థములు,
సుఖదుఖాదులు మొదలగునవన్నీ అంతఃప్రజ్ఞయందే ప్రతీతమగుచున్నవి. మనస్సునందటి లేని పదార్థములను సుఖదుఖములను సృష్టించగల శక్తి ఉండగా బయట కూడా సృష్టించినదని చెప్పుటకు అభ్యంతరం లేదు కదా. స్వప్నములో గోచరించు పదార్థములు కూడా తానెప్పుడో లోగడ అనుభవించిన పదార్థముల వాసనారూపమే. బయట దృశ్య ప్రపంచము ఒకే విధముగా ఉండగా ఆ పదార్థములను గూర్చి అందరికీ తలొక విధముగా ప్రీతి, అప్రీతి, సుఖము, దుఃఖము మొదలగు భిన్న భిన్న అనుభవములు కలుగుటకు కారణమేమి అని విచారించిన ఈ భేదములుగా వారి వారి మనస్సులు వారికి చూపుటయే కారణమని అంగీకరించవలెను. మనస్సు ఇట్లు భిన్నాభిన్నములుగా చూపుటకు కారణమేమి అనినా వారి వారి సంస్కారానుగుణ్యముగానే ఆ మనస్సులు చూపును గాని ఉన్నదున్నట్లు చూపజాలవని గ్రహించవలెను. ఇప్పుడు సంస్కారమనగా ఏమో విచారించవలెను. దీని వలన మనస్సునందు గల మరొక అద్భుత శక్తిని గూర్చి తెలుసుకొనగలము. తన ఎదుట చూచిన, విన్న, అనుభవించిన ప్రతి విషయము మనస్సునందు సూక్ష్మరూపముగా ఎప్పటికీ నిలిచిపోవును. అట్లు ఉన్నట్లు తనకు కూడా తెలియకుండానే ఉండును. కానీ ఆ అనుభవమునకు సదృశమగు మరొక అనుభవము తటస్థించినప్పుడెల్లా అది బహిర్గతమగును. దీనినే సంస్కారము లేక వాసన అందురు. ఎట్లనగా ఒకడు ఒక అపరిచిత గ్రామములో ఒక చెట్టు కిందగా పోవుచుండగా ఎవరో ఆ చెట్టు మీద దయ్యం ఉన్నదని చెప్పిరి. ఆ మాట విని దూరముగా వెళ్ళిపోయాను. తిరిగి ఆ చెట్టు మాట గాని ఆ దయ్యము మాట గాని ఎప్పుడూ జ్ఞప్తికి రాలేదు. ఇట్లు చాలా సంవత్సరములైన తర్వాత కార్యాంతరమున ఆ గ్రామము గుండా పోవలసిన అవసరము కలిగి ఆ చెట్టు వద్దకు వెళ్ళగానే దయ్యము మాట జ్ఞప్తికి వచ్చెను. ఇంతకాలము నుండి ఈ అనుభవము ఎచట ఉన్నది? తనకు తెలియకనే తన మనస్సులో సూక్ష్మరూపముగా ఇమిడి ఉన్నది. అట్లే నిన్న చేసిన ప్రతి పని, అనుభవించిన ప్రతి అనుభవము మనస్సులో సూక్ష్మరూపముగా నిలిచియుండును. దానిని అనుసరించియే ఈరోజు ప్రవర్తన పుట్టుచున్నది. ఈరోజు పనులు తిరిగి సంస్కారములై, ఆ సంస్కారములే రేపటి ప్రవర్తనకు కారణమగును. అట్లు సంస్కారము ప్రవర్తనకును, ప్రవర్తన తిరిగి సంస్కారమునకును కారణమగుచు అవిచ్ఛిన్నముగా సృష్ట్యాది నుంచి వచ్చుచున్నవి. ఇంతవరకు పట్టించుకున్నాం. దీన్ని మళ్ళీ కొంచెం విచారించుకుందాం. మనస్సు అంటే అంతఃప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ, ఉభయత ప్రజ్ఞ, ప్రజ్ఞానఘనము అని 4 రకాలుగా ఉపనిషత్తుల్లో, మాండూక్య ఉపనిషత్తులో చెప్పారు అని అంటున్నారు. సో ఫస్ట్ అంతఃప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ అనేవి. అంతఃప్రజ్ఞ అంటే సూక్ష్మాకారము, బహిర్ప్రజ్ఞ అంటే స్థూలాకారము అని చెప్తున్నారు. సూక్ష్మాకారం అంటే ఏంటి, స్థూలాకారం అంటే ఏంటి అంటే మనం ఒక పని చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ పని మన లోపల ముందు మన మైండ్లో ఒక స్కెచ్ గీసుకుంటాం కదా, ఇది ఇలా చేద్దాం ఈ పనిని అని ఒక ఐడియా, ఒక ఆలోచన అనేది వస్తుంది కదా, అది అంతఃప్రజ్ఞ. అది బయట కార్యరూపం దాల్చడం అనేది బహిర్ప్రజ్ఞ అవుతుంది. అది ఏ పనైనా సరే, ఈ పని ఇలా చేద్దాము అనుకుని లోపల మనసులో ముందు ఒక సంకల్పం తీసుకుని, ఒక డిజైన్ వేసుకుని, ఒక స్కెచ్ గీసుకుని ఆ విధంగా దాన్ని బయటకు చేయడం అనేది బహిర్ప్రజ్ఞ అవుతుంది. అది లోపల దాంట్లో మనం చేసుకున్న స్కెచ్లోనే లోపం ఉంటే అది కూడా బయటకు వచ్చిన రిజల్ట్లో కూడా లోపం కనబడుతుంది. లోపల పర్ఫెక్ట్గా వేసుకుని ఉంటే బయటకు వచ్చే రిజల్ట్లో కూడా పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుంది. అలాగా అంతఃప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ ఉంటుంది. అలాగే మనిషి తాను అనుభవించే ప్రతి అనుభవం లోపల, బయట తాను చేయు ప్రతి పని, తాను అనుభవించు ప్రతి అనుభవము లోపల సంకల్పానుసారమే ఉంటుంది. సంకల్పానుసారంగా ఉంటాయి అతని ఆలోచనలు. బయట తాను చేయు ప్రతి పని, తాను అనుభవించు ప్రతి అనుభవము లోపల సంకల్పానుసారమే. అది ఎలా అంటే, ఒక సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో
ఒకడికి ఒక మంచి ఒకడికి అందులో ఉన్న సంగీతం నచ్చుతుంది, ఒకడికి అందులో ఉన్న కథ నచ్చుతుంది, ఇంకొకడికి డైరెక్షన్ నచ్చుతుంది, ఇంకొకడికి ఎడిటింగ్ నచ్చుతుంది. అట్లా రకరకాలుగా నచ్చుతాయి కదా. ఈ సినిమాలో ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అనుకుంటారు. ఒక్కొక్కడికి ఒక్కో రకంగా ఒక్కొక్కటి ఎందుకు నచ్చుతున్నాయి అంటే వాడి లోపల ఉన్న ఆ సంస్కారం మూలాన అది నచ్చుతుంది. అంటే సంగీతం నచ్చాలి అంటే మ్యూజిక్ నచ్చాలి, ఆ సినిమాకి సంబంధించిన సంగీతం నచ్చాలంటే ఆ సంగీతం గురించిన అవగాహన బాగా ఉన్నవాడికి అది నచ్చుతుంది. అలాగే కథ గురించి నచ్చాలంటే ఆ కథ గురించిన బాగా కథ నేరేషన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మనసులో ఉన్నవాడికి ఆ కథ నచ్చుతుంది. అట్లా వాడికి వాళ్ళ లోపల ఉన్న సంస్కారాన్ని బట్టి బయట అది నచ్చుతుంది. అలాగా దాని అలాగే అందరికీ నలుగురికి నచ్చింది అందరికీ నచ్చాలని లేదు. ఒక బాగా మంచి భోజనం పెడుతుంటే అందరూ సంతోషిస్తుంటే ఒకడేమో కుళ్ళుతో ఏడుస్తాడు. మిగిలిన వాళ్ళందరూ సంతోషిస్తుంటే ఒకడు కుళ్ళుతో ఏడుస్తుంటాడు. అట్లాగా అందరూ సంతోషిస్తున్న దాంట్లో వీడికి సంతోషం రావాలి కదా. కానీ వీడి మనసులో వాడి పట్ల అసూయ అనే భావం ఉంది కాబట్టి అది ఆ భోజనం వాడికి బాధను కలిగిస్తుంది. అలాగా దీన్నే జీవ సృష్టి మనోమయ సృష్టి అని విద్యారణ్యుల వారు పంచదశి యందు చెప్పారనమాట. అలాగా మన జీవితం అంతయు మనోమయ పదార్థ భావముననే చేయుచున్నాం కానీ యథార్థం గుర్తించలేకుండా ఉన్నాము. అంటే ఏంటి, నా మనస్సు లోపల ఎలాంటి సంస్కారం ఉందో దాన్ని బట్టి ఇది ఎదురుకుండా కనబడేదాన్ని అర్థం చేసుకుంటున్నాం తప్ప అసలు ఇది యథార్థంగా ఏంటి అనేది మనం గుర్తించలేకుండా ఉన్నాం అనమాట. సో లోపల ఎట్టి సూక్ష్మాకార సంకల్పం గలదో దాన్నే బహిప్రజ్ఞతో అనుభవించున్నాము. లోపల ఎటువంటి ఆలోచన ఉందో దాన్ని బట్టే బయట ఉన్నదాన్ని అనుభవిస్తున్నాం. అంతఃప్రజ్ఞ యొక్క లక్షణము స్వప్నమందు స్పష్టంగా కనబడుతుంది. ఈ అంతఃప్రజ్ఞ ఎలాంటిది అంటే దాని లక్షణము స్పష్టంలో స్వప్నంలో బాగా స్పష్టంగా కనబడుతుంది. స్వప్నంలో మనకి అక్కడ ఏ పదార్థం లేకుండానే మన శరీరము, మనకు కావాల్సిన వస్తువులు, ఆ కళలో మనం ఎలాంటి కలగంటున్నామో అవన్నీ కూడా అక్కడ మనమే తయారు చేసేసుకుంటున్నాం. మనసులో ఆ కళంతా చూసేస్తున్నాం. అంటే మనమే దాన్ని సృష్టించేసుకుంటున్నాం. ఆ సృష్టించుకునే శక్తి మనసు కళ్ళలో ఉంది అంటే బయట కూడా ఉంది అనుకోవడానికి అభ్యంతరం లేదు కదా. అంటే బయట కూడా మనమే సృష్టించుకుంటున్నాం. అంటే బయట మన మనస్సులో ఉన్న సంకల్పాన్ని బట్టే బయట ప్రపంచంలో మనకి కనబడుతుంది. అదే అంటారు కదా, అందుకే పచ్చగా ఆలోచన లోకంతో పచ్చ కనబడుతుంది అంటారు. అంటే అది సింపుల్ సామెతగా కనబడుతున్నా నీ లోపల ఆలోచన ఎట్లా ఉందో నీకు అలాగే మనసు కనబడుతుంది అని అర్థం, బయట ప్రపంచం కనబడుతుంది అని అర్థం. కాబట్టి బయట కూడా సృష్టించింది అని చెప్పడానికి అభ్యంతరం లేదు. స్వప్నంలో గోచరించే పదార్థములు కూడా తాను ఎప్పుడో స్వప్నంలో చూసినవి కూడా తనకి లోపల ఎప్పుడో అదరకు అనుభవించిన పదార్థాలే. అవి అనుభవించబట్టే ఆ వాసన రూపంగా ఉండబట్టే అవి మళ్ళీ అక్కడ మన కళ్ళలో కనబడుతూ ఉంటాయి. అంతే తప్ప అనుభవం లేకుండా అవేమి రావు. బయట దృశ్య ప్రపంచము ఒకే విధంగా ఉండగా ఆ పదార్థములను గూర్చి అందరికీ తలొక విధముగా, అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఒకడికి ఇష్టము, ఒక అయిష్టము, ఒకటి సుఖము, ఒకటి దుఃఖము, ఇలా కనడానికి కారణాలు ఏంటి అనేది విచారిస్తే ఈ భేదాలుగా వారి మనస్సు వారికి చూపుటే కారణమని అంగీకారం తెలుస్తుంది. మనస్సులో ఇప్పుడు అనుకున్నాం ఇప్పటిదాకా, మనస్సులో ఎటువంటి ఆలోచన ఉందో దాన్ని బట్టే మనకి అవి నచ్చడాలు, నచ్చబోడాలు, సుఖాలు, దుఃఖాలు అనేది కనిపిస్తున్నాయి. మనస్సు ఇట్లా డిఫరెంట్గా ఆలోచించడానికి కారణం ఏంటి అనేది ఆలోచిస్తే దానిలో ఉన్న సంస్కారాలు, మనస్సుకి లోపల ఉన్న సంస్కారాలు, ఆ మనసు వారి సంస్కారం అనుగుణంగానే ఆ మనస్సులు చూపును కానీ ఉన్నదన్నట్లు చూపజాలని గ్రహించాలి. ఇప్పుడు సంస్కారం అంటే ఏంటి అనేదాన్ని ఫైనల్గా ఆలోచించుకుంటే, సంస్కారం ఏంటి అనేది ఆలోచిస్తే కనుక మనస్సుగా ఉన్న ఇంకో గొప్ప శక్తి ఒకటి ఉంది. అదేంటో బయటపడుతుంది. అదేంటి అంటే తను ఎదుట చూసినా, విన్నా, అనుభవించిన ప్రతి విషయము మనస్సునందు సూక్ష్మ రూపముగా ఎప్పటికీ నిలిచిపోవును. అది ఉన్న శక్తి ఏంటి అంటే, ఒక అనుభవం కనుక ఎక్కడైనా ఏదైనా మనకు తగిలింది అంటే, మనం ఏదైనా చూసామంటే అది లోపల సూక్ష్మ రూపంలో ఎక్కడో స్టోర్ అయిపోతుంది మైండ్లో. అలా దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక చిన్న కథ చెప్పారు. ఏదో చెట్టు దగ్గర దయ్యం ఉంది అనుకుంటే అది చిన్నప్పుడు ఇప్పుడు చూస్తాడు, తర్వాత కొన్నేళ్ల తర్వాత వచ్చినా కూడా గబుకొని అదే గుర్తొచ్చేస్తుంది. అంటే ఇన్నేళ్ళ లోపల ఎక్కడో ఉండిపోయింది మనసులో, మళ్ళీ ఎప్పుడు గుర్తురాలేదు, కానీ ఆ చెట్టు చూశాక మళ్ళీ నీకు అది గుర్తొచ్చేస్తుంది. అంటే ఏంటి, మనసుకి అది స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో తనకు తెలియకనే తన మనసులో సూక్ష్మరూపంగా ఇమిడి ఉన్నది అది. అట్లే నిన్న చేసిన ప్రతి పని, నిన్న ఒక పని చేసామంటే ఆ అనుభవించిన ప్రతి అనుభవము
మనసులో సూక్ష్మ రూపంగా నిలిచి ఉంటుంది, లోపల సూక్ష్మ రూపంగా నిలిచి ఉంటుంది. దాన్ని అనుసరించే ఈ రోజు ప్రవర్తన పుడుతుంది. అంటే ఇంతకుముందు మనం చేస్తున్న పని బట్టే అందుకే కదా చిలక ఏ గూడు చిలక ఆ గూడు పలుకు పలుకుతుంది అంటారు. అలాగా మనం ఏం నేర్చుకొని ఉంటామో ఏమి చేసి ఉంటామో అవే మళ్ళీ ఈ రోజు ప్రవర్తనలోకి వస్తాయి. అవి ఈ రోజు పనులు తిరిగి సంస్కారాలే, ఆ సంస్కారంలో రేపటి ప్రవర్తనకి కారణం అవుతాయి. అట్లు సంస్కారము ప్రవర్తన తిరిగి సంస్కారానికి కారణమగుచు అవిచ్ఛిన్నముగా సృష్ట్యాది నుండి వచ్చుచున్నాయి అని చెప్తున్నారు. అంతవరకు తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.